మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామంది జీవితంలో డబ్బు సంపాదించాలి అనుకుంటారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఆ సరైన మార్గం ఏమిటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్. మిత్రులారా, చాలామందికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. కొంతమందికి ఇది ఒక మోసంలాగా కనిపిస్తుంది, కానీ నిజం ఏమిటి అంటే మిత్రులారా, ఇది మోసం కాదు, ఇది ఒక మైండ్ సెట్ గేమ్. మిత్రులారా, భగవద్గీతలో చెప్పిన ఒక గొప్ప సత్యం ఉంది. నీ కర్మను నీవు చెయ్యు, ఫలితాన్ని గురించి ఆలోచించకని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. మిత్రులారా, ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క మొదటి నియమం అని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, పార్ట్ 1లో మనం అధ్యాయం 1లో ఏం చెప్తుందంటే మైండ్ సెట్. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ముందుగా నీ మైండ్ సెట్ని సెట్ చేసుకో, నీ మనసుని మార్చుకో. నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అవుతాం అన్నవాళ్ళు, బిజినెస్ నా వల్ల కాదు అన్నవాళ్ళు మైండ్ సెట్ వల్లే అలా అంటారని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, నాకు వస్తుందా, ఇది పని చేస్తుందా, జనం నవ్వుతారా, ఇలాంటి డౌట్స్ మీ విజయాన్ని ప్రారంభంలోనే ఆపేస్తాయి, చంపేస్తాయని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, భగవద్గీత చెప్తుంది, సందేహం ఉన్నవాడు ఎప్పుడు విజయం సాధించలేడు. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్లో మొదటి అడుగు నమ్మకం. మిత్రులారా, బిలీఫ్. ఓకే, ఆ బిలీఫ్, నమ్మకం ఉంటే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావచ్చు. యాక్షన్ వితౌట్ ఫియర్. మిత్రులారా, భయం లేకుండా మీ పని మీరు చేయండి. మీరు చాలాసార్లు ఇలా అనుకుంటారు, రేపు మొదలు పెడతా, ఇంకా కొంచెం నేర్చుకొని చేస్తా. కానీ నిజమే ఏమిటంటే మిత్రులారా, పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు ఉండదు, ఎప్పుడు రాదు కూడా. మిత్రులారా, భగవద్గీత ఏం చెప్తుందంటే మీరు యుద్ధం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు వెనుకడుగు వేయొద్దు. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. మీరు మాట్లాడాలి, మీరు ప్రజలను కలవాలి, మీరు రిజెక్షన్ని ఎదుర్కోవాలి. యాక్షన్ లేకుండా సక్సెస్ రావడం అసాధ్యం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. యాక్షన్ లేకుండా సక్సెస్ రావడం అసాధ్యం మిత్రులారా. అలాగే అధ్యాయం 3లో రిజెక్షన్ ఈజ్ నార్మల్, అంటే తిరస్కారము సహజం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఒకరికి ఫోన్ చేసి మీ యొక్క ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు లేదు అంటారు, లేదంటే నవ్వుతారు, కొంతమంది దూరం అవుతారు, అప్పుడు మీరు బాధపడతారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, గుర్తుంచుకోండి. కృష్ణుడు కూడా అందరికీ నచ్చలేదని సత్యాన్ని తెలుసుకోండి. కృష్ణుడు కూడా అందరికీ నచ్చలేదు మిత్రులారా. అయితే మీరు ఎవరు మరి? మీరు రిజెక్షన్ అనేది ఎదుర్కొన్నప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు. రిజెక్షన్ అనేది ఫెయిల్యూర్ కాదు మిత్రులారా, అది మీ యొక్క సక్సెస్కి ఒక స్టెప్ అని గుర్తుపెట్టుకోండి. అధ్యాయం 4లో ఫోకస్ అండ్ ప్రాసెస్ మీద మీరు ఫోకస్ పెట్టండి, అంటే మీ పని మీరు చేసుకుంటూ పోండి. చాలామంది ఇలా అడుగుతారు మిత్రులారా, ఎంత టైంలో నాకు డబ్బు వస్తుంది, నేను ఇందులో జాయిన్ అవుతాను, కానీ ఎంత టైంలో నాకు డబ్బు వస్తుంది, ఎంత త్వరగా రిజల్ట్ వస్తుంది. కానీ మిత్రులారా, మీరు ఇలా అడగాలి, మీరు రోజు ఎంత పని చేస్తున్నారు? భగవద్గీతలో చెప్పినట్లు మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి, ఫలితం స్వయంగా వస్తుంది, ఫలితం అదే వస్తుంది అని చెప్తున్నారు. భగవద్గీత చెప్తుంది మిత్రులారా, కృష్ణుడు చెప్తూ ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్లో రోజు 5 మందితో మాట్లాడండి, రోజుకు ఒక ప్రజెంటేషన్ ఇవ్వండి, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి. రోజు మీరు ఏదైతే పని చేస్తున్నారో కన్సిస్టెంట్గా చేయండి, సక్సెస్ మీ వెంట వస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, కంక్లూజన్ వద్దండి, మీ పని మీరు చేసుకుంటూ పోండి, సక్సెస్ మీ వెనుకల పరిగెడుతుంది. మిత్రులారా, ఇది మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చే ఒక యాత్రను గుర్తుపెట్టుకోండి. మీలో ధైర్యం పెరుగుతుంది, మీలో నమ్మకం పెరుగుతుంది, మీరు కూడా ఒక లీడర్గా మారుతారు. ఈ రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోండి మిత్రులారా, నేను భయపడను, నేను ప్రయత్నిస్తాను, నేను గెలుస్తానని మీలో మీకే ఒక నిర్ణయం తీసుకోండి. మీకు ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. మనం మొదటి భాగంలో నేర్చుకున్న విషయాలు ఏమిటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం ఒకటే కాదు, అది ఒక ఆలోచన విధానం, ఒక జీవన విధానం తెలుసుకున్న మిత్రులారా. ఇప్పుడు ఈ పార్ట్ 2లో మనం ఇంకా లోతుగా వెళ్ళి మన యొక్క జీవితాన్ని మార్చే కొన్ని గొప్ప సూత్రాలను తెలుసుకుందాం. అధ్యాయం 1 ఏంటంటే మిత్రులారా, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు నీ పనులు నువ్వు చేసుకుంటూ పో, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటాడు కదా మిత్రులారా. అంటే నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఫలితం గురించి ఆలోచించకు. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే మిత్రులారా, జాయిన్ అయ్యాక వెంటనే అడుగుతారు, డబ్బు ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది. కానీ మిత్రులారా, గుర్తుంచుకోండి, మీరు చేయాల్సింది పని, ఫలితం తర్వాత వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీ పని రోజుకు కొత్త వ్యక్తులతో మాట్లాడడం, మీ యొక్క ప్లాన్ చూపించడం,
ఫాలో అప్ చేయడం, ఇవి మీరు చేస్తే మిత్రులారా ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఫలితం కోసం పరిగెత్తే వారు త్వరగా అలసిపోతారని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాసెస్పై ఫోకస్ చేస్తే మీరు లీడర్స్ అవుతారని గుర్తుపెట్టుకోండి. అధ్యాయం 2లో ఏం చెప్తున్నాడు, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ భవిష్యత్తు నిర్ణయిస్తారు. మన జీవితంలో మనం ఎవరితో ఉంటున్నాం అనేది చాలా ముఖ్యం మిత్రులారా. అదే మన యొక్క స్థాయిని నిర్ణయిస్తుంది. మీరు నెగటివ్ వాళ్ళతో ఉంటే మీరు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. అందుకే మిత్రులారా పాజిటివ్ అప్లైన్తో ఉండండి. ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. సక్సెస్ అయిన వాళ్ళని ఫాలో అవ్వండి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఇవి ముఖ్య సూత్రాలను గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువ టైము స్పెండ్ చేసే 5 మందిలా మీరు మారిపోతారని గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళలో 5 మందిలో మీరు మారిపోతారు. అందుకోసాన్ని మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మీరు మీ యొక్క భయం దాటితేనే మీకు విజయం వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే వాళ్ళకు భయం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే నన్ను రిజెక్ట్ చేస్తారేమో, నేను ప్లాన్ చెప్తే వినరేమో, నా కంపెనీలో జాయిన్ అవ్వారేమో, వాళ్ళు నవ్వుతారేమో. కానీ మిత్రులారా నిజం ఏమిటంటే ప్రతి నో వెనకాల ఒక ఎస్ ఉంటుంది. ఒక ఎస్ మీకు దగ్గర అవుతుందని గుర్తుపెట్టుకోండి. మొదటి రియాక్షన్ మీకు బలం ఇస్తుంది. భయం దాటితేనే విజయం మొదలవుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. భయం దాటితేనే విజయం మొదలవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. 4వ అధ్యాయం ఏంటంటే సమయం. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే సమయం మీకు ఒక గొప్ప గురువులా ఉపయోగపడుతుందని మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక గొప్ప సత్యం ఏంటంటే ఈరోజు మీరు వేసిన ఒక విత్తనం రేపు ఒక పెద్ద చెట్టుగా మారుతుందని సత్యాన్ని తెలుసుకోండి. దానికోసం మీకు ఓపిక ఉండాలి. కన్సిస్టెన్సీగా మీరు వర్క్ చేసుకుంటూ ఉండాలి. మీరు రోజుకు ఇద్దరితో మాట్లాడితే 1 సంవత్సరం తర్వాత మీ టీం వేలల్లో ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు రోజు ఇద్దరితో మాట్లాడితే సంవత్సరం తర్వాత మీ టీం వేలల్లో ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి. దానికోసం మీరు సహనం ఉన్నవారే పెద్ద విజయాలు సాధిస్తారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అధ్యాయం 5 ఏం చెప్తుందంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్లో అసలు రహస్యం ఇదే మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలి అంటే, మీరు అనుకున్నది సాధించాలంటే ముందుగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎస్ మిత్రులారా, సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా ముఖ్యం. మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఇతరులు మీ మీద నమ్మకం పెట్టుకోరు కదా మిత్రులారా. ఒకసారి ఆలోచించండి. మీ మీదనే మీకు నమ్మకం లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మిత్రులారా, మీకు ఉండవలసింది ఏంటంటే మీకు కంపెనీ మీద నమ్మకం ఉండాలి. ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు గెలిస్తే ప్రపంచాన్ని గెలవగలరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక వ్యాపారం కాదు. ఒక సాధనం, ఒక ప్రయాణం. గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరైతే సీరియస్గా ఉంటారో వారికి మాత్రమే ఉపయోగపడుతున్న సత్యాన్ని తెలుసుకోండి. కష్టపడడానికి భయపడని వాళ్ళు, తిరస్కరణలను భరించగల వాళ్ళు, కలలను నిజం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది మిత్రులారా. ఈరోజు మీరు స్ట్రగుల్ అవుతున్నారు కావచ్చు, కానీ మిత్రులారా రేపు మీ కథ మరొకరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి. కాబట్టి మీరు లేచి నిలబడండి, యాక్షన్ తీసుకోండి. మీ జీవితంలో మీరు హీరో అవ్వండి మిత్రులారా. మీ జీవితంలో మీరే హీరో అవ్వండి. మీ జీవితం 10 మందికి ఉపయోగపడేలా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయి చూపించండి. నెట్వర్క్ మార్కెటింగ్లో గెలవడానికి టాలెంట్ అవసరం లేదు మిత్రులారా. సహనం, నమ్మకం, చర్య ఉంటే చాలు. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి, గెలవడానికి టాలెంట్ అవసరం లేదు. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలన్నా, గెలవాలన్నా మీకు కావాల్సింది సహనం, నమ్మకం, చర్య అంటే మీ యొక్క ఆచరణ. ఇది చాలు మిత్రులారా, మీరు సక్సెస్ అయి తీరుతారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ భగవద్గీతలో పార్ట్ 1, పార్ట్ 2 విన్నారు. మీరు పార్ట్ 3 అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మీరు నెక్స్ట్ వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా సక్సెస్ కావాలి, మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా తెచ్చుకోవాలి, మీరు విదేశీ యాత్రలు ఎలా వెళ్ళాలి, అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకు తెలుస్తాయి మిత్రులారా. మీరు యొక్క జీవితాన్ని అద్భుతమైన జీవితంగా మార్చుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవడానికి ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయి మిత్రులారా. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ టీంలో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.